అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రానికి రావటం ఇది రెండోసారి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంత మహా గొప్ప కార్యం ఇది, ఎవ్వరూ చేయలేనటువంటి దాన్ని శంకర్ గురూజీ గారు తీసుకొని చక్కగా చేస్తున్నారు. ఇంతమందిని మనం ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు చూడటానికే కష్టమవుతుంది. అందులో అనాథలు, మాటలు రాకపోవచ్చు, ఇన్ని రకరకాలైనటువంటి మనుషులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని విధాలుగా కూడా ఈ ఆశ్రమాన్ని కాపాడుకుంటూ, పుణ్యక్షేత్రం అనే దానికి నిర్వచనం కరెక్ట్ అని చెప్పొచ్చు దీన్ని. అందుకనే ఏదో రెండోసారి కూడా వచ్చి మేము చేయగలిగినంత సాయం అటువంటి వాళ్ళకి చేస్తున్నాము. ప్లస్ అన్న వితరణ కోసం పెద్దవాళ్ళ పేరు మీద కూడా ఇవ్వటం జరిగింది. ఏదైనా ఒకటి మనం మంచి మనసుతో చిన్న ఉపకారం ఏది చేసినా కూడా దానివలన మనకి ఏదో ఒక రకంగా భగవంతుడు మనకి అనుకూలంగా ఇస్తాడని చెప్పి నా నమ్మకం. అందుకనే మళ్ళీ అనుకోకుండా మా అల్లుడు గారిని, మా అమ్మాయి గారిని కూడా తీసుకొచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా కోరి, ఇది చూసిన తర్వాత నేను రమ్మని చెప్పేదేం లేదు, ఒక్కసారి వచ్చి చూస్తే మనకే తెలుస్తుంది. కనుక ఎవరైనా చూడని వాళ్ళు కానీ తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి చూస్తే ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మనమే దానికి సహాయం చేస్తారు. కనుక అందరూ కూడా దీన్ని ఇంకా డెవలప్మెంట్ అయ్యేటట్టుగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.